కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను స్లాబ్ రేట్లను సవరించింది. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, ఆ పైన 30% వరకు పన్ను విధిస్తారు. దీంతో ఉద్యోగులు 17,500 రూపాయల వరకు ఆదా చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 75,000 రూపాయల వరకు పెంచామని వెల్లడించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఊరట కల్పించలేదు కేంద్రం. పాత ఆదాయ పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు నిర్మలా సీతారామన్. కొత్త ఆదాయ పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించలేదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఊరట కల్పించలేదు కేంద్ర బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను స్లాబ్ రేట్లను సవరించింది. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించలేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, ఆ పైన 30% వరకు పన్ను విధిస్తారు. దీంతో ఉద్యోగులు 17,500 వరకు ఆదా చేస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 75,000కు పెంచామని వెల్లడించారు. Estimates for 24-25. For the year 24-25, total receipts other than borrowings and the total expenditure are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees. The fiscal deficit is estimated at 4.9% of the GDP. The gross and the net market borrowings through dated securities during 24-25 are estimated at 14.01 lakh crore rupees and 11.63 lakh crore rupees respectively. Budget estimates for 24-25. For the year 24-25, total receipts other than borrowings and the total expenditure are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees.
The fiscal deficit is estimated at 4.9% of the GDP. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట కల్పించలేదు కేంద్రం ప్రభుత్వం కొత్త పన్ను స్లాబ్ రేట్లను సవరించింది. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, ఆ పైన 30% వరకు పన్ను విధిస్తారు. దీంతో ఉద్యోగులు 17,500 వరకు ఆదా చేస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 75,000కు పెంచామని వెల్లడించారు. లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, ఆ పైన 30% వరకు పన్ను విధిస్తారు. దీంతో ఉద్యోగులు 17,500 వరకు ఆదా చేస్తారని నిర్మల తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 రూపాయల నుంచి 75,000కు పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.